నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? స్వామినాయుడు. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతుంది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు గారే కూటమే గెలవాలి. ఎందుకన్నా? ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో యాక్చువల్గా రాష్ట్రం ఒక 10 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయింది ఇన్ ద సెన్స్ నేను ఒక ఐటీ ఎంప్లాయీని. సో యాక్చువల్గా నా కెరీర్ స్టార్ట్ చేసి అరౌండ్ ఒక 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ నుండి కూడా నేను ఆంధ్రప్రదేశ్ చుట్టూరు తిరుగుతున్నాను కానీ ఆంధ్రాలోకి రాలేకపోతున్నాను. సో లాస్ట్ టైం ఇంతకు ముందు టర్మ్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు స్పెసిఫిక్గా చెప్పాలంటే విజయవాడ తీసుకున్నాం అనుకో, నా కంపెనీ హెచ్సిఎల్ కావచ్చు, ఇంకా కొన్ని కంపెనీస్ అయితే వచ్చాయి. సో ఈవెన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ కూడా కియాని తీసుకొచ్చారు. అట్లా కొన్ని ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు. ఎక్కడైతే మనకి ఇండస్ట్రీస్ ఉంటే అక్కడే డెవలప్మెంట్ ఉంటుంది సరౌండింగ్స్లో అన్నీ కూడా. సో ఈ గ్రూప్ హ్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్తాను. విజయవాడలో గ్రూప్ హ్యాండిల్ అనే కంపెనీ వచ్చింది. సో చంద్రబాబు గారు తీసుకొచ్చారనమాట. ఈ జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయింది. అరౌండ్ ఒక 1000 మెంబర్స్ వరకు ఎంప్లాయ్మెంట్ ఉండేది. జగన్ గారు కూడా నేను చాలా డెవలప్ చేశా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాటలు నేనే చెప్పచ్చు ఏముంది కానీ ఇది చేశాను అదే చేశాను. సో మళ్ళీ డెవలప్మెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. బట్ ఈసారి ఎవరు వచ్చినా కానీ కొంచెం స్లో ఫేస్లోనే ఉంటుంది. లాస్ట్ ఈ టర్మ్ కూడా చంద్రబాబు గారు ఉంటే కొంచెం హై ఫేస్లో ఉండేది డెవలప్మెంట్. కానీ అంటే కూటమిలో ముగ్గురున్నారు కదా, ముగ్గురిట్లో మరి ప్రజలకి అన్నిటికీ అందుతాయి అంటారా మరి అన్ని విషయాల్లో? కానీ అన్ని విషయాల్లో అంటే నా ఒపీనియన్ పర్సనల్గా సంక్షేమం ఓన్లీ సంక్షేమం ఉంటే పని అవ్వదు. సో మీకు సంపాదన ఉంటేనే మీరు ఖర్చు పెడతారు. సో ఓన్లీ మీకు ఫ్రీ బీస్ ఇస్తూ ఉంటే ఖర్చు పెడతారు, అయిపోతుంది అక్కడితో. ఫ్రీ లేకుండా డెవలప్మెంట్ ఉంటే అంటే ఉద్యోగాలు ఉంటే వస్తాయి. ఎగ్జాంపుల్ మీరు సక్సెస్ఫుల్ స్టేట్స్ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి. ఈవెన్ ఇప్పుడు టెస్లా రాబోతుంది, ఇండియాలో ఒక టెస్లా వస్తుందని చూస్తున్నాం. కానీ ఫస్ట్ వాళ్ళు రాడార్ వేస్తున్నారు ఏదైనా కానీ. ఫస్ట్ టెస్లా, నెక్స్ట్ ఇప్పుడు మన కార్లో చూసుకుంటే విన్ఫాస్ట్ వచ్చింది, అది కూడా తమిళనాడుకి వెళ్ళింది. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ ఉన్నా కానీ ఫస్ట్ మన వాళ్ళు వెళ్ళట్లేదు, దేన్ని కూడా గ్రాప్ చేయడానికి చూడట్లేదు. వాళ్ళకి ఏమీ ఫ్రీ బీస్ జనానికి ఇచ్చే బదులు అట్లాంటి ఇండస్ట్రీస్కి ఇస్తే వాళ్ళ నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఈవెన్ మీకు ఎంప్లాయ్మెంట్ ఉంటేనే కదా, మీరు ఒక 40,000-50,000 సంపాదించుకుంటే మీకు ఎవరు ఫ్రీ ఇవ్వట్లేదు. ఎందుకని మనం అడుకునే వాళ్ళగా చెప్పాడు అడుకోవడం అవసరం లేదు కదా. ఫ్రీ బీస్ అనేవి అంత ఉండొచ్చు కానీ కొంచెం వరకు, బట్ నాట్ ప్రతిదీ ఫ్రీ అని కూడా కాదు. సో ఈ ఫ్రీ అనేది ఇస్తే ఎలాగైనా కానీ కొంచెం వెనక్కిపోతుంది. ఎందుకంటే ఫ్రీ ఇచ్చేదాన్ని బట్టి సోమరపోతులు చేయడం కూడా జరుగుతుంది. ఒక కూటమిలో సీఎం ఎవరైతే బాగుంటుంది మరి? కూటమిలో సీఎం అనానమస్గా చంద్రబాబు గారే కదా. పక్కాగా అయితే 125+ వస్తాయి. 125 to 135 మధ్యలో వస్తాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అండి. నా పేరు ఉమామహేశ్వరరావు అండి. నెక్స్ట్ సీఎం మన చంద్రబాబు నాయుడు గారు వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నామండి. ఎందుకంటే మనకి అక్కడ అభివృద్ధి అనేది చెందాలంటే ఒక కంప్యూటర్ సిస్టంలో నడిపేది చంద్రబాబు నాయుడు గారు. జగన్ పరిపాలన అంటే 3 రాజధానులు అన్నాడు కానీ 3 రాజధానులు ఒక్క రాజధాని కూడా రాలేదండి. ఎందుకంటే మనకి అవి వస్తే ఏముందండి, ఇప్పుడు ఆటో డ్రైవర్కి 10,000 ఇస్తున్నారండి. వెనకాల నుంచి ఆర్టీఓని పంపించి కేసులు రాపిస్తున్నారు. మనకి అభివృద్ధి చెందే పరిపాలనే కావాలండి. మనకి చాలా బాగుండాలండి. అది కోటలో మొత్తం మనది బాగానే ఉంటుందండి చెప్పడానికి. మనకి ఏంటంటే మనకి వెళితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వంలో వెళ్తే నాకు ఏదైనా అవసరం ఉందంటే ఆదుకునే వ్యక్తులు వాళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ వర్గాన్ని తీసుకురమ్మంటారు. నీ వర్గాన్ని తీసుకుని వస్తే నా వర్గం వేస్తుందండి ఓటు నా వర్గం వేస్తుందా? నేను వేస్తున్నాను, నా వర్గం వేస్తుందా? నాకు కావాల్సింది అది కావాలి, నా వర్గం అవసరం లేదండి. నాకు ఇది వెళ్ళిన తర్వాత నాకు పని కావాలని చెప్పినప్పుడు చేసి పెట్టేటోళ్ళే నాకు నమ్మకం అండి. నాకు చేసి పెట్టారు. నా పాపకి ఆపరేషన్ కోసం వెళ్తే మన వైఎస్ఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమన్నారు తెలుసా, నీ వర్గాన్ని తీసుకురా నేను చేస్తానన్నారు. నా వర్గం నాకు అవసరం లేదని చెప్పేసి నేను అనుకోకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మన టీడీపీ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఏమన్నారంటే చంద్రబాబు అదే మన సత్యానందం గారి దగ్గరికి వెళ్ళాను. సత్యానందం గారి దగ్గరికి వెళ్ళంగానే నాకేమన్నారంటే నీకేమైంది, ఏంటి ప్రాబ్లం ఏంటంటే మా పాపకి ఇలాగ కాళ్ళ మీద కంతి వచ్చిందండి, ఆపరేషన్ చేయడానికి ఇలాగ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రోజు రమ్మంటున్నారు, తిప్పుతున్నారంటే ఆయన ఒక లెటర్ రాసి ఇచ్చారు. లెటర్ రాసిచ్చి నాకు ఆ లెటర్ అట్టుకు వెళ్ళంగానే అక్కడి నుంచి పైన ఉన్న అధికారి వచ్చి సొల్యూషన్ తీసుకున్నాడండి. సొల్యూషన్ తీసుకుని ఆ డాక్టర్లను అడిగాడు. ఆ డాక్టర్లను అడిగిన తర్వాత ఆ డాక్టర్లు ఏమన్నారంటే ఏంటి మీరు ఇది క్యాన్సర్కి సంబంధించిందండి, ఇది ఇక్కడ అవ్వదండి అంటే హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ రాయమన్నారండి. రాయమంటే
అప్పుడు మళ్ళీ సత్యానందం గారికి ఫోన్ చేస్తే సత్యానందం గారు ఏమన్నారంటే మీకు అది ఆరోగ్యశ్రీ ఉందా లేదా అని అడిగితే ఆరోగ్యశ్రీ లేదండి అంటే వెంటనే కలెక్టర్ ఆఫీస్కి పంపించి మా వాళ్ళు ఉన్నారు అక్కడ, నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళు నీకు చేపిస్తారు అని చెప్పేసి వాళ్ళే పంపిస్తే నేను వెంటనే వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో చేపించుకున్నానండి. వాళ్ళే దగ్గరుండి చేపించుకున్నారు. రావులపాలెం ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే 10 గంటల్లో నాకు చేసి ఇచ్చారండి. 10 గంటలు రాత్రి 10 గంటలకి ఎంఆర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరున్నారండి? మేము తెలుగుదేశాన్ని గెలిపిస్తామండి. మేము మంచిగా నాకు బాగుందండి అది ప్రభుత్వం. నాకు ఆదుకునే వాళ్ళే కావాలండి. నమస్తే అండి. అనే నా పేరు నరసింహ అనే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ పార్టీ ఏమన్నా చంద్రబాబు నాయుడే రావాలండి. ఎందుకంటే అండి ఇసుక అమ్ముకుంటున్నాడు, అయ్యి అమ్ముకుంటున్నాడు. ఇల్లు కట్టుకుంటే ఇసుక లేదు, ఏమీ లేదు. మొత్తం మనల్ని అందరినీ మోసం చేశాడు. ఇచ్చాడు, ఎప్పుడో ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే అన్నిటిని కొనుక్కుని మా ఇబ్బందులు పడి చాలా మూలం పడుతున్నాండి. చంద్రబాబు ఇచ్చాడండి ఓ టైంలోని. అదేంటంటే ఈయన వచ్చాక మాకు పరిస్థితి బాగాలేదండి. అదండి కరెక్ట్ అండి. కుట్రలో జరుగుతాయండి, మంచి జరగదండి. అదండి అదండి కొద్దిగా ఈ ఎండల్లో పక్కన జరిగితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మధ్యలో రండి పక్కన ఏమనుకోవద్దు. కొద్దిగా బండారు సత్యనారాయణ గారి సమక్షంలో ఒక కార్యక్రమం జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. శ్రీనివాస్ గారికి ఎన్నో ఆరోజు మిమ్మల్ని కలవడం కుదరలేదు. ఆ రోజు మీకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల ఆ రోజు ఎంతో హుషారుగా అయితే అక్కడ కార్యక్రమం జరిగిందో ఇక్కడ కూడా అదే ఉత్సాహంతో వేస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. నేను మొదట్లో చెప్పినట్టు ఏ కార్యక్రమం జరిగినా కొత్తపేటలో ఆల్రెడీ మనం గెలిచేస్తాం అన్న హుషారే కనబడుతుంది. శ్రీనివాస్ గారి విషయంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక నిర్ణయం తీసుకున్నారో, నాయకుడు మాటే నా బాట అని ఒక నిర్ణయం తీసుకుని ఆ రాముడు యొక్క లక్ష్మణుడు నిలబడినటువంటి శ్రీనివాస్ గారు అనుకుంటున్నారు. వారిని మీ అందరి కరతాలతో వేదిక నుంచి మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అన్న, మీ పేరు? మణికంఠ. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతుంది. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎన్డీఏ కూటమి నుంచి ఎవరు గెలుపొందినా ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటే ఏం చేయలేదు. 3 రాజధానులు అని చెప్పేసి ఎక్కడా కూడా ఏ రాజధాని కూడా డెవలప్ చేయలేదు. అలాగే మనం ఏ రాజధాని కట్టకుంటే ఇక్కడ హైదరాబాద్లో మనం ఇంతమంది ఉండే అవసరం ఉండేది కాదు. కూటమి వస్తే ఎలాగో ఆల్రెడీ ఎన్డీఏ కూటమి 400 సీట్లతో ఎలాగో కేంద్రంలో వచ్చేలా ఉంది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి వస్తే ఖచ్చితంగా ఆంధ్ర డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను.